వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధ రంగాల వైపు మొగ్గు చూపిస్తున్నారు రైతులు. ఇందులో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంపకం ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయంతో పాటు 5 ఎకరాల్లో మిక్స్డ్ తెల్ల చేపల పెంపకం చేపడుతూ మంచి లాభాలను పొందుతున్నారు. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లలను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరానికి 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంట కాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. ఈ కల్చర్కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన రైతు వీర్ల వెంకట కృష్ణారావు. తన 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూనే అనుబంధంగా 5 ఎకరాల చేపల చెరువును కౌలుకు తీసుకుని ఫంగస్తో పాటు తెల్ల చేపలైన రాగండి, బొచ్చ, మైలామోసు, గడ్డి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఫంగస్ చేపల పట్టుబడి చేస్తుండగా మిగతా చేపలు పట్టుబడికి మరో 4 నెలల్లో రానున్నాయి. ఏదన్నా చేపల చెరువు చేసుకుంటే బాగుంటుందని చేపల చెరువు చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 ఎకరం తీసుకున్నాను. దాంట్లో ఒక 30,000, 40,000 ఫంగస్ పిల్ల పెంచాను. అవి 0 పాయింట్లు అంటే కేజీకి 4, 3 అలా పీసులా పెంచి నెక్స్ట్ పెద్ద చెరువు ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు తీసుకున్నాను. దాంట్లో వేసాను. దాంట్లో వేసినప్పుడు ఈ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని మిక్స్డ్ ఫంగస్ తెల్లచేప అంటే రాగండి, బొచ్చి, మైలామోసు, గడ్డి చేపలు అన్నీ కలిపి మిక్స్ అసలు ఎలా ఉంటుందని మిక్స్ చేశాను. కొత్తగా ట్రైల్ వేసాను. నాకైతే బాగుంది. నవంబర్ 18వ తారీఖు నాడు తెల్లచేప ఈ 2 మిక్స్ పోసాను. పోసినప్పుడు ఫంగస్ వచ్చేపాటికి కేజీకి 3 పీసులు 30,000 పోసాను. తెల్లచేప వచ్చేపాటికి రాగండి 15,000, బొచ్చి 1,600, 2,000 గడ్డి చేప పోసాను. ప్రజెంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. వేసి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అయితే ఒక బండి ఎత్తాను, కేజీ లెక్కన ఒక 12 టన్నులు ఎత్తాను. మిగతాది మొత్తం వచ్చేసింది పట్టుబడికి. రేట్ అయితే బాగా దారుణంగా ఉంది. ఈ రోజుల్లో 85 రూపాయలు ఉన్న ఫంగస్ ఇవాళ వచ్చేపాటికి 70 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. దానికి తోడు మేతల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని వర్కర్ల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని విధాల రేట్లు పెరిగిపోయి మాకు రాబడి తక్కువయ్యి ఖర్చు ఎక్కువైపోయింది. ఈ తెల్లచేప అనేది మిక్స్డ్ వేసిన తర్వాత తెల్లచేప అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేప్పటికి 8 నెలలకి 400, 500 అలా వేరియేషన్లో పెరిగినాయి. అవి కూడా ఇవి వచ్చేప్పటికి ఏమో కేజీలు అవి వచ్చేసినాయి. 30,000 నెంబరు కేజీలు వచ్చేసినాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేటు గిట్టుబాటు లేదు. వీటికి జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు, వాటర్ టెస్టులు అన్నీ చేపిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు ఇస్తున్నాము. శుభ్రంగా ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఫంగస్ వచ్చేప్పటికేమో కైకలూరు నుంచి తీసుకొచ్చానండి. కైకలూరు నుంచి తీసుకొచ్చి ఎకరం చెరువులో పోసి 40,000 నెంబర్కి తీసుకొచ్చాను. ఒక 10,000 0 పాయింట్లు అమ్మేశాను. 30,000 తీసుకొచ్చేప్పటికి ఈ చెరువులో పోసాను. మిగతాది గడ్డి చేప అనే గుడివాడి నుంచి తీసుకొచ్చాను. ఈ రాగండి, బొచ్చి, మైలామోసి అనేప్పటికేమో కాటూరు నుంచి పిల్ల కొనుక్కొచ్చాను. ఆ పిల్ల వచ్చేప్పటికి 3 అంగుళాలు 4 అంగుళాల పిల్ల 4 రూపాయలు పడింది కొనటం. ట్రావెలింగ్తో 5 రూపాయలు పడింది. ఆ ఫంగస్ పిల్ల కూడా 5.5 పడింది. ట్రావెలింగ్తో 6 రూపాయలు పడింది. అవి వచ్చేప్పటికి 5 అంగుళాలు 6 అంగుళాల పిల్లలు తీసుకొచ్చి పోసాను. మార్కెటింగ్ అనేప్పటికీ మయాన వీళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఫోన్లు చేస్తాం, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సరుకు నచ్చితే
వాళ్ళు పట్టుకుని తీసుకుని స్పాట్లో మన డబ్బులు ఇచ్చేసి బండి తీసుకెళ్ళిపోతారు. దానికి దీనికి ఇబ్బంది లేకుండా మేత మేపుతున్నాను, మొత్తం పిల్లెట్ల ద్వారా మేపి ఇబ్బంది లేకుండా చూస్తున్నాను. వాటికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఆక్సిజన్ పౌడర్లు కొట్టుకుంటాం, ఏదైనా డిఓ కంప్లైంట్ వస్తే సున్నం అని ఉప్పు అని అలా కొట్టుకుంటాం. ఒక్కోసారి రేత్రి పూట కూడా 12 1 గంటకు కూడా వాటికి మందులు మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వాటి అన్నిటికీ సిద్ధమయ్యే దిగి ఆ పద్ధతిలో చేస్తున్నానండి. మిక్సర్ అని వచ్చేప్పటికి ఇప్పుడు పంగాస్ వచ్చేప్పటికి కేజీ వచ్చేప్పటికి యావరేజ్ 70 రూపాయలు మార్కెట్. అదే తెల్లవి ఉన్నాయి అనుకోండి 100 రూపాయలు. తెల్లయే బాగున్నాయి. మార్కెటింగ్ అనేది ఇవాళ రోజుని బట్టి తెల్లవి చాలా బాగున్నాయి. అది తెల్లవి వేసుకుంటాం చాలా ముఖ్యం. అసలు తెల్లదానికి ఏమో పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఈ పంగాస్కి వచ్చేప్పటికి రోజుకి వచ్చేప్పటికి 15-16 వేల రూపాయలు అవుతుంది నాకు పిల్లెట్లు, ఓన్లీ పిల్లెట్లకి. వాటి రాబడి చాలా అసలు దారుణంగా పడిపోయింది రాబడి. గతంలో చాలా బాగుండేదండి, 85, 86, 90 రూపాయల దాకా ఉంది నాకు తెలిసి. అలా ఉందని నేను దిగా. ఇవాళ రోజు వచ్చేప్పటికి 70 రూపాయలకి 68 రూపాయలకి వచ్చేసింది. 68 రూపాయలకి వచ్చేప్పటికి ఇంకేం మిగులుతుందండి? మేత ఒక్కో మేత వచ్చేప్పటికి 70 నుంచి 75 రూపాయలు ఒక కేజీ మేతండి. పిల్ల కాడి నుంచి అది పెరిగి మన కేజీ అవ్వాలంటే 75 రూపాయలు మేతండి. 80 రూపాయలు కూడా పడవచ్చు ట్రావెలింగ్ అయ్యని. అవి మన చేతికి 10 రూపాయలు అంటే ఒక్కొక్క కేజీకి 10 రూపాయలు లాస్ వచ్చేస్తుంది. మొన్న బండి ఎత్తేసి అసలు ఖర్చులు కూడా రాక మిగతాయి మొత్తం వచ్చినా కూడా వాటిని ఎత్తకుండా ఆ పాటిని పెట్టి కూర్చున్నా. పంగాస్ ఇప్పుడు ఎత్తేస్తే మిక్స్డ్ ఇంకొక 20,000 ఉంది. ఆ 20,000 ఒక 4 నెలలు మేపుకుంటే కేజీలు వస్తే ఆ దేవుడి వల్ల శుభ్రంగా ఈ లాస్ అంతా అది కవర్ చేస్తుందని ఆశ. ఒకవేళ ఒక దాంట్లో పోయిన ఒక దాన్ని కవర్ చేస్తుందని. అచ్చంగా పంగస్ పెట్టావు అనుకోండి ఏముంటుందో దాంట్లో మామూలుగా దారుణం. ఈ 100 రూపాయలు ఎక్కడ, 70 రూపాయలు ఎక్కడ. ఇది వచ్చేపాటికి ఏమంటే 80 రూపాయలు మేత తినేస్తుంది. అది వచ్చేపాటికి బాగా తింటే 60-70 రూపాయలు తింటుంది. మహాదారుణంగా ఈ మిక్స్డ్ పద్ధతి అనేది బాగుందని నా ఓను ఎలాగా ఏం జరుగుద్దు అనేది దిగాను. ప్రస్తుతానికైతే దేవుడి దళ అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం వస్తుందన్న ఆశతో దాదాపు 25 లక్షల రూపాయలకు పైనే పెట్టుబడులు పెట్టి చేపలను సాగు చేపట్టారు రైతు. ఇప్పటికే ఫంగస్ చేపలు దాదాపు 12 టన్నుల అమ్మకం చేపట్టారు. టన్ను ధర 70,000 చొప్పున 8 లక్షల వరకు ఆదాయం పొందారు. మరో 15-16 దిగుబడి వచ్చే అవకాశముంది. వీటిపై వచ్చే ఆదాయంతో పెట్టుబడి చేతికి వస్తుండగా రాగండి, బొచ్చె, గడ్డి చేపలు దాదాపు 20 టన్నుల దిగుబడి వస్తాయి. ప్రస్తుతం వీటికి మార్కెట్లో టన్ను ధర 1,00,000 రూపాయలుగా ఉంది. అంటే 20 టన్నులకు 20 లక్షల ఆదాయం. ఇదంతా లాభంగా చెప్పవచ్చు.